సుమన్ టీవీ వరంగల్ ఎక్కడ చూసినా నిమజ్జనానికైతే బొజ్జగణపయ్య తరలి వెళ్ళడమే గమనిస్తున్నామండి. అయితే అపార్ట్మెంట్స్ ముందు కూడా చాలా జాతరగా జరుగుతుంది గణపతి నవరాత్రి ఉత్సవాలు. 9 రోజులు అంగరంగ వైభవంగా సమిష్టిగా ఉండే కుటుంబాలన్నీ కలిసి ఒకే దగ్గర జరుపుకునే నిమజ్జనోత్సవాన్ని చాలా ఘనంగా అపార్ట్మెంట్లలో జరుపుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మనము ప్రత్యేక స్థలంలో ఉన్నామండి. ఒకటి కల్లెడ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న హనుమకొండలో. అసలు వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి అపార్ట్మెంట్లలో వినాయకులను పెడుతూ ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉంటారు. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే డాన్స్లతో హోరిన ఘనంగా వినాయకుడిని అయితే తరలిస్తూ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా జరుగుతుంది మీ ఉత్సవము, గణేశుడిని నిమజ్జనం దాకా తీసుకెళ్లడం? మొదటిగా అందరికీ గణేష్ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మా కల్లెడ అపార్ట్మెంట్లో ఈ నవరాత్రి ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే, మనకి విఘ్నేశ్వరుడు బర్త్డే రోజున కాబట్టి ఆ రోజున ప్రారంభించి 9 రోజులు ఘనంగా సామూహికంగా మాకు కల్లెడ అపార్ట్మెంట్లో 50 ఫ్యామిలీస్ ఉంటాయి. 50 ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తాము. నిత్య పూజలు, ప్రసాదాలు, నైవేద్యాలు, చిన్నపిల్లల కోలాహలం, వాళ్ళకు కూడా ఆటపాటలు కండక్ట్ చేయడం, మహిళలందరూ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, ఎప్పుడూ కూడా ఎవరింట్లో వాళ్ళు బిజీగా ఉండేటువంటి లైఫ్లో ఎవరి జాబు వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి స్ట్రెస్లో కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కూడా ఈ మనకి ఉత్సవాలు అవి చాలా ప్లస్ అయ్యాయి. మళ్ళీ మా కల్లెడ అపార్ట్మెంట్ ఎప్పుడు కూడాను ప్రకృతి ఎన్విరాన్మెంట్కి కాపాడమే ఉద్దేశంగా మట్టి వినాయకులు చేయాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు కూడాను మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. అందరం కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి భేదభావాలు లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు, ఆంటీ వాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి అందరూ ఎక్కడెక్కడ ఉన్నా కూడా వచ్చి ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయండి ఏమనగా, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడటం వల్ల మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. ఆ గణేశుడు కూడా మా అందరికీ కూడాను అన్ని శుభాలు అందించాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, ఎలాంటి పొరపచ్చాలు ఉండొద్దని, మన రాష్ట్రంతో పాటు మా అపార్ట్మెంట్తో పాటు దేశ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. డాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ గ్యాంగ్ లాగా. అసలు చాలా ఉత్సవంగా జరుపుకుంటున్నారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. మేము కల్లెడ అపార్ట్మెంట్లో ఉంటాము. మేము 2014 నుండి ఇక్కడ 8 సంవత్సరాలుగా కరోనా మినహాయించి మట్టి గణపతులను ప్రతిష్ఠించి అందరము 50 కుటుంబాలు చాలా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సిపి గారి ద్వారా కూడా మేము బెస్ట్ గణపతి మట్టి గణపతి ప్రైజ్ తీసుకోవడం జరిగింది. మేము రోజు కూడా 9 రోజులు కూడా కుంకుమ పూజ, సరస్వతి పూజ, హోమము, ఆదివారం హోమము, ఇట్లాంటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క పూజ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రకృతిని కాపాడడం కోసం ప్లాస్టిక్ రహితంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ పిల్లలు అందరూ 50 కుటుంబాలు కూడా సామూహికంగా కలిసి ఒకే మాట మీద ఉండి చాలా దిగ్విజయంగా 8 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. 8 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదండి. అంటే అప్పటి ట్రెండ్లో మనకి ఒకే కుటుంబం, ఒకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబాలన్నీ ఒకే దగ్గర జరుపుకునేవి వినాయక చవితి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ మారిన కొద్దీ వినాయకులు అనే వాళ్ళు అక్కడ ఒక గల్లీకి ఒక 10 చేరుతున్నాయి కదా. నిమజ్జనంలో కూడా చాలా రకాల వేరియేషన్స్ వచ్చాయి. అప్పటి తరానికి ఇప్పటికి మీరు ఏమంటారు? కొంత వేరియేషన్ వచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం వల్ల మనం ఇక్కడ కూడా మేము ఎప్పుడైనా అసన్పర్తి వెళ్తున్నాం, అక్కడ కూడా గ్రామీణ వాతావరణం, మేము అక్కడ కూడా ఎంజాయ్ అంటే నిమజ్జనం కూడా మేము చాలా సాంప్రదాయంగా ఇక్కడ నుండి కోలాటాలతోటి మేము నృత్యంతో చేయడం జరుగుతూ ఉంది. మేము అందరం కూడా 50 కుటుంబాలు అయినా అందరం కలిసి ఉంటున్నాము. మేము చాలా ఒకే ఫ్యామిలీ లాగా అందరం కూడా మేము చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా చక్కగా జరుపుకుంటా ఉన్నాం. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీరు యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం ఇప్పటిదాకా మాట్లాడడం కదండి కొంతమంది భక్తులతో. ఇప్పుడు మనతో పాటు డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ సూక్ష్మ అండి. నేను సైకియాట్రిస్ట్, హన్మకొండలో చేస్తాను. ఓకే అండి, చెప్పండి అసలు అపార్ట్మెంట్ కల్చర్ తర్వాత ఇప్పుడు వినాయకుడి నిమజ్జనాన్ని ఇలా జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ఎంత బిజీగా ఉన్నా మనకంటూ కొంచెం టైం కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్లో అందరూ కలిసి సంతోషంగా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటున్నామో సంవత్సరానికి ఆ కల్చర్
కల్చర్ అనేది పెరుగుతుంది. అందరం కలిసి ప్రతిరోజు ఒక గణేష్ పూజతో పాటు హనుమాన్ పూజ కానీ, సరస్వతి పూజ కానీ, కుంకుమార్చనతోటి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి విష్ణు పారాయణము, సండే రోజు హోమము, అందరం కలిసి భోజనాలు చేయడము, ఒక కుటుంబం లాగా అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈరోజు అందరం కలిసి వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కొంచెం బాధగా ఉన్నా కానీ చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.